Hello, everybody. Welcome back to channel First Audience. Myself, Bhagwan. We have Preston with us. నమస్తే. ఈ రోజు మనం tribute to the unstoppable బాలయ్య బాబు ఎనర్జీ బార్. ఈ రోజుల్లో మనం చాలా ఎనర్జీ మూమెంట్ వచ్చింది అనుకోండి, ఏదైనా సంతోషకరమైన విషయం చెప్పాలనుకోండి, షౌట్ చేయాలంటే బాలయ్య జై బాలయ్య జై బాలయ్య అని అరుస్తున్నాం. సో విచ్ గివ్స్ ఎవ్రీబడి సో ఎనర్జీ. బాలయ్య బాబు గురించి మన ఈరోజు ఈ వీడియో ట్రిబ్యూట్ టు బాలయ్య. మన బాలయ్య బాబు జై బాలయ్య, ట్రిబ్యూట్ బాలయ్య. ఒకసారి నేను ప్లే చేస్తున్నాను. సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వాటి పేరు మారదు, మార్చలేరు. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డ పైకనుంటే, నీ అబ్బ మరొకరు కట్టుంటే, నీ మూతి మీద నువ్వు మొరిచిన మీసలు అయితే నన్ను చంపరా రా. నువ్వు, నీ కుటుంబం, నీ వంశం, నీ వర్గంలో మనతాడు కట్టిన ప్రతి మగాడు ఆపుకోవడానికి ప్రయత్నించొచ్చు. నరసింహ నాయుడు. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతా. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. నేనేది మొదలు పెట్టను, మొదలు పెడితే వదిలిపెట్టను. అయిన వాళ్ళు బాలయ్య అంటారు, పరాయి వాళ్ళు బాలకృష్ణ అంటారు. Okay, so tribute Balai Babu started, and మీరు ఇప్పుడు యాజ్ ఎ ఫస్ట్ ఆడియన్స్ గా యాజ్ ఆల్వేస్ బాలయ్య బాబుని మీరు స్టార్ట్ నుంచి అంటే ఎట్లా అసలు బాలయ్య బాబు కెరీర్ ఏంటి అని, ఎలా ఆయన మూవీస్ ఇండస్ట్రీకి వచ్చారు, కైండ్ ఆఫ్ అంటే మీకున్న వ్యూ ఒకసారి షేర్ చేసుకుంటారా? బాలయ్య బాబు అంటే నందమూరి తారక రామారావు గారు వారసుడుగా తెరంగేట్రం చేశారు. అంటే ఎన్టీఆర్ అనేది ఆ మూడు అక్షరాలు తెలుగుకి సినోనిమ్ గా, ఎస్పెషలీ సినిమాకి సినోనిమ్ గా. ఎవరు ఎన్టీఆర్ గారి గురించి మనం మాట్లాడకూడదు, చెప్పకూడదు కూడా. అంత లెజెండ్, ఆ లెగసీ ఆయన చేయలేంది ఏమి లేదు. అసలు అందం, అభినయం, అసలు మనం ఎన్టీఆర్ గారి గురించి మనం మాట్లాడటానికి నాకైతే అసలు ఏమాత్రం అర్హత లేదు, నాకు తెలియదు కూడా అనొచ్చు. ఆయన అలా చూస్తూ ఉండటం తప్పితే, ఎందుకంటే అది అర్థం కావటానికి ఒక లెవెల్ ఉండాలి. కాకపోతే ఒకటి మాత్రం తెలుసు, ఆయన పౌరాణికం, సాంఘికం, జానపదం, సామాజికం అన్నిట్లోనూ ఈ రూల్డ్. ఆయన వారసుడిగా బాలయ్య బాబు గారు వస్తున్నారు అంటే ఎలా ఉంటది? నందమూరి తారక రామారావు గారికి అభిమానులు లేరు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ప్రేక్షకులు అభిమానులు అయితే అభిమానులు అంటారు. ఆయనకు తెలుగు ప్రేక్షకులందరూ అభిమానులే కాబట్టి ప్రేక్షకులందరూ అభిమానులే. అందరూ ఆయన్ని ఒక గౌరవంతో, ఒక గర్వంగా, తెలుగువాడిగా ఆయన గురించి ఏం చెప్తాం, అలా హారతులు ఇచ్చేవాళ్ళు అంట కదా. హారతులు ఇచ్చారు. దేవుడు ఆయనే, దేవుడు, రాజు, విలను. అసలు ఈ పాత్ర లేదు, ఆ పాత్ర లేదు, ఏ పాత్ర వేయలేదు. ఈ లెఫ్ట్ నథింగ్ టు అదర్స్. అందుకనే అవతల జనరేషన్ కి ఇట్ వాస్ వెరీ టఫ్. మేలిమే వచ్చారు. అందుకనే తెలుగులో, ఎస్పెషలీ తెలుగులో అలాంటి ఎన్టీఆర్ గారికి వారసుడు మన బాలయ్య బాబు. మోర్ దాన్ అందరు అనుకుంటారు, ఇప్పుడు వస్తుంది కదా నెపోటిజం ఇదంతా అని. కాదు, మోర్ దాన్ అది ముళ్ళ కిరీటం. ఆయనకి కిరీటం కాదు, కానీ అతన్ని ముళ్ళ కిరీటాన్ని, ఆ వారసత్వాన్ని ఏమాత్రం తగ్గకుండా డక్కా ముక్కీలు తినుకుంటూ అది పులి మీద స్వారీ చేయడం, పులి మీద స్వారీ చేసి ఈ రోజు ఆయన ఎగ్జాక్ట్ గా ఆ స్టేజ్ లో ఇప్పుడైతే ఉన్నారు. బాలయ్య బాబుకి అభిమానులు లేరు, ఇప్పుడు ప్రేక్షకులు అందరూ అభిమానులే. అసలు ఇంకోటి, ఆయన ఇప్పుడు అంత పెద్ద ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ నుంచి వస్తున్నారు అంటే చాలా రిచెస్ట్ ఫ్యామిలీ మన హోల్ ఇండియాలోనే అనుకోవచ్చు. అయితే మనం ఊహిస్తాం ఈయన ఇంకా ఎట్లుంటారా అని. డైరెక్ట్ గా
ఒక పంచె కట్టుకొని కర్ర తిప్పుకుంటూ పల్లెటూరులో మనం మనం అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే ఒక క్లోజెస్ట్ బాబాయ్లో లేకపోతే క్లోజెస్ట్ ఒక హీరో ఉంటారు పల్లెటూరులో. అట్లా బాలయ్య బాబు ఆయన నంబర్ 1 గా ఉన్నారు కదా. సో అది ఎలా జరిగింది అంటే ఆయన ఎవల్యూషన్ ఆఫ్ ఒక యాక్టింగ్ ఎంట్రీ ఇచ్చి ఒక సూపర్ డూపర్ బంపర్ నంబర్ 1 ఎలా అయ్యారు? ఆయన ప్రస్థానం ఎలా సాగిందంటే, మొదట అంటే గ్రామీణ యువకుడు పాత్రలు, సగటు గ్రామీణ యువకుడు పాత్రలు, అందులో మన మంగమ్మ గారి మనవడు ఇవి తీసుకోవచ్చు, అది ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేసింది. దాని తర్వాత పోలీస్ పాత్రలు ప్రసిద్ధి. ఇక పోలీస్ అంటే ఇలాగే ఉంటాడు అంటే ఒక ఆ ఎమోషన్ హైలీ అంటే యాంగ్రీ యంగ్ మెన్ లాగా. దాని తర్వాత మధ్యలో జానపదం, దాని తర్వాత పౌరాణికం, తర్వాత ఎవల్యూషన్ అన్నమాట, తర్వాత కొన్ని సామాజిక కథలు, దాని తర్వాత ఫ్యామిలీ జోనర్, ఇది బొబ్బిలి సింహం. అంటే ఇండస్ట్రీకి ఒక కొత్త ఒరబడి సృష్టించింది బాలయ్య బాబు. ఒక సెపరేట్ జానర్ని ప్రజెంట్ చేశారు. అంటే అప్పటి వరకు ప్రజెంట్ చేశారేమో కానీ అప్పటి నుంచి అతనికి ఒక మకుటం లేని మహారాజు లాగా ఫ్యాక్షన్ సినిమాలకి పెట్టింది పేరు. ఆద్యుడు కూడా బాలయ్య బాబు. సమరసింహారెడ్డి అప్పటి వరకు ఇండస్ట్రీ రికార్డ్స్ వచ్చేసి 40 సెంటర్లు, 42 సెంటర్లు, 50 సెంటర్లు ఉంటే అమాంతంగా తీసుకెళ్లి 70 సెంటర్లు కూర్చోబెట్టాడు. దట్ ఈస్ బాలయ్య బాబు. ఆ సినిమా చూస్తుంటే డైలాగులు నేను చెప్పే పని లేదు, ఒకసారి చూద్దాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మన ట్రిబ్యూట్ వీడియోని కంటిన్యూ చేద్దాం. నాట్ మచ్ ఇస్ దేర్. మీరన్నది బాగున్నది, నేననేది బహు బాగున్నదని మీ చేత అనిపించమంటారా మహారాణి? దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. కసి తీరకపోతే శవాన్ని లేపి మళ్ళీ చంపేస్తా. పదవి చూసుకుని నీకు పొగరేమో, భయపడుతున్నా డిఎన్ఏకే పొగరెక్కువ. ఎండ నడులకి లోపు కొడుకుల్ని నరికి ఈ మట్టికి ఎరివేసిపోదాం. డిసైడ్ అయి బరిలో దూరితే బ్రేక్ లేని బుల్డోజర్ని తొక్కిబారు దొబ్బుతా. అనంతం అఖండం మా రూపం, అమేయం అమోహం మా దేహం, అహం శివం అయం శివం. నేను గట్టిగా తొడచరిచాను, ఆ సౌండ్ కే గుండాకి చస్తావు. 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్బు దగ్గరికైనా వెళ్ళి నిలబడు, అక్కడ నీకు స్లోగన్ వినిపిస్తుంది. సౌండ్ జై బాలయ్య. జై బాలయ్య అనేది పబ్బుల్లో కాదు, ఇప్పుడు ఎల్లు ఏ తెలుగు నాట ఏ ఫంక్షన్ జరిగినా అది ఉంటుంది. అవును, ఆ రేంజ్ తెలుగు నాట ఏంటండి. మన ఎక్కడో క్రికెట్ లో తెలుగు వాళ్ళు ఉన్న చోట మొత్తం ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళ నుంచి పాస్ కూడా అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ జై బాలయ్య. కార్నర్స్ కూడా అంటున్నారు. ఆ సమరసింహారెడ్డి 72 కేంద్రాల దగ్గర నుంచి, అంటే అది మనం ఫ్యాక్షన్ సినిమాని బాలయ్య బాబు అప్గ్రేడెడ్ వర్షన్ 2 అనుకుంటే, ఇక పీక్స్ నెక్స్ట్ నరసింహనాయుడు ఆ 72 నుంచి తీసి గిరాటి కొట్టి 100 పైకి 105 నాకు తెలియదు సెంటర్లు సెంచరీ కొట్టేశారు. కొట్టేసిన తర్వాత అసలు అందులో నటన ఒక్క మొండివాడుగా అమాయకుడుగా తండ్రి మాట జవదాటిన వాడిలాగా ఆ యాక్షన్కి నంది అవార్డు పట్టం కట్టేశారు. ఇక దాని తర్వాత సింహ ఆయన పరిస్థితి ఎలా వచ్చిందంటే, చెన్నైలో ఉన్నప్పుడు నేను చెన్నైలో థియేటర్లో రిలీజ్ కాలేదు సమ్ హౌస్. ఒక బ్యాచ్ మొత్తం బయలుదేరి మేము నెల్లూరుకి వచ్చి చూసాం సినిమా. క్రేజ్ ఆ సింహ. ఫస్ట్ ఆడియన్ కాదు, ఫస్ట్ రప్పించారు బాలయ్య బాబు. దాని తర్వాత ఇప్పుడు అంటే ఏఐ వర్షన్ అనుకోవచ్చు మనం బాలయ్య బాబు. ఏ రేంజ్ అంటే ఇట్స్ పీక్స్. ఇప్పుడు నన్ను అడిగితే ఇప్పుడు ప్రథమ స్థానం అలా 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 షిఫ్ట్ అయికుంటూ వచ్చి ఇప్పుడు ఇంకా మెరుగు. అంటే వజ్రానికి బాలయ్య బాబులా చెప్పాలంటే మెరుస్తుంది, ఏజ్ పెరిగే కొద్ది ఇంకా మెరుస్తుంది. ఒకటి చెప్తున్నా, రజనీకాంత్ గారు మొన్న జనరల్ రజనీకాంత్ గారే ఏ పడితే చేస్తుంటారు మిరాకిల్స్. అలాంటిది ఆయన వచ్చి బాలయ్య బాబు గుద్దితే కార్లు లెగుస్తుందని ఆయన అన్నారు. అది ఆయన చేస్తేనే చూడాలని. అంటే బాలయ్య బాబు రేంజ్ ఏ రేంజ్కి వెళ్ళింది. ఇప్పుడు జనాలు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చారంటే జనాలు బాలయ్య బాబు ఈజ్ అన్స్టాపుల్,
తెలుగు నాట ఆయనకి అభిమానులు లేరు, ప్రేక్షకులు అందరూ అభిమానులే. ఎగ్జాక్ట్లీ. ఆ స్టేజ్ యూనివర్సల్ స్టేజ్కి వచ్చేసారు. ఒకటి యాక్చువల్లీ అన్స్టాపబుల్ వచ్చిన తర్వాత ఆయన ఎక్స్పెక్టేషన్స్ కూడా మారిపోయినాయి. అంటే ఎంత స్టైలిష్ గా, ఎంత క్లోజ్ టు పీపుల్, చాలా దగ్గర అయిపోయింది. అంటే ఒక మాస్ ఇమేజ్ ఉన్న బాలయ్య బాబు స్టైల్ గా యాడ్ అయ్యి ఇప్పుడు కొత్త డైరెక్టర్లు కానీ కొత్త మూవీస్ అన్ని మిక్స్డే కావాలి మాకు. అయితే ఇక్కడ స్టైలిష్ అన్నట్టుగా ఇక్కడ ఒకటి మాత్రం చెప్పాలి, ఇప్పుడు బాలయ్య బాబుకి ఈ నవతరం దర్శకులు అందరూ, ద మోస్ట్ యంగ్ డైరెక్టర్స్ అందరూకి ఎవరయ్యా ఒక హీరో కావాలంటే బాలయ్య బాబు. అంటే ద యంగర్ ఆర్ అప్రోచింగ్, ద మోర్ ద యంగర్ ద డైరెక్టర్స్ దే ఆర్ అప్రోచింగ్ బాలయ్య బాబు. ఎగ్జాక్ట్లీ. మీరు మీరు చెప్పింది బాలయ్య బాబు కనెక్టెడ్ గా అసలు సూపర్ ఆసమ్. కొత్త డైరెక్టర్ అందరూ కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఆయన స్పెసిఫిక్ గా ఆయన ప్రత్యేకతలు ఏంటండి? అంటే లైక్ బాలయ్య బాబుకి ఉన్న పవర్ఫుల్ థింగ్స్ అన్నట్టు. బాలయ్య బాబుకి ప్రత్యేకత, బాలయ్య బాబే ప్రత్యేకత. అది బాలయ్య బాబు. రాంగ్ క్వశ్చన్. బాలయ్య బాబే ప్రత్యేకత. ఎస్, బాలయ్య బాబే ప్రత్యేకత. నౌ హీస్ టూ స్పెషల్. ఎంత స్పెషల్ అంటే బాలయ్య బాబు అందరూ అంటారు కదా, అది మొకటు అంటే ఈజ్ లైక్ మహారాజా, కింగ్. బాలయ్య బాబు లయన్. ఇకపోతే యాక్టింగ్ స్కిల్స్ వస్తే మన తెలుగు ఇండస్ట్రీలో అన్ని సెక్షన్స్, సామాజిక సినిమాలు కానీ, పౌరాణికం, జానపదం, ఇవన్నీ చేయగలిగిన అన్ని కాంబినేషన్ ఉన్న ఏకైక నటుడు బాలయ్య బాబు. ఆన్ స్క్రీన్ డైలాగ్ డెలివరీ, అలా డైలాగ్ వింటూ మెస్మరైజ్ చేయించగలిగే నటుడు బాలయ్య బాబు. అండ్ బాలయ్య బాబుకి ఒకటి ఉంటది, ఆ డైలాగ్సే తిరుగుతుంటాయి అనమాట. ఎంత మీ ఇష్టం వచ్చిన డైలాగ్స్ పెడతారు. ఒకటి నన్ను దగ్గర ఉంటాయి కదా డైలాగ్స్, నీ ఇంటికి వచ్చా, నీ నటింటికి వచ్చా అని. వేరే వాళ్ళు అంటే ఇంటికి రానివ్వరు, ఒక్క బాలయ్య బాబే. అసలు నీ కంటి చూపుతో చంపేస్తాను ఎవరంటే 100 రోజులు ఆడతాయ్యా, ఒక్క బాలయ్య బాబే. తొడ కొడితే ఆ సౌండ్ కే చేస్తావురా అనేది ఎవరు? రికార్డ్స్. అంటే సచ్ ఈజ్ హిస్ డైలాగ్ ప్రెసెన్స్ అండ్ హిస్ ప్రెసెన్స్ అండ్ డైలాగ్. అండ్ డైలాగ్ చెప్పేటప్పుడు ఆ కంటి నిజంగా ఆయన ఆ డైలాగ్ ఒకటే కాదు, ఆ ముఖ కవళికలు, ఆ అభినయం, ఆ ప్రెసెన్స్, అవి ప్రత్యేకత. దాంతో పాటు చంటి పిల్లోళ్ళ కూడా యాక్ట్ చేయగలరు, కామెడీ కూడా బ్రహ్మాండంగా చేయగలరు. ఈజ్ అబ్సల్యూట్లీ ఆల్రౌండర్, బట్ ఫైరింగ్ ఆల్రౌండర్. ఒక సెపరేట్ ఫైర్ ఉంటుంది ప్రతి దాంట్లో, అండ్ ప్రతిదీ మెస్మరైజింగ్ ఎంటర్టైన్మెంట్. ఇది ప్రత్యేకత. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ మీన్ ఇక ప్రత్యేకతలు బాలయ్య బాబు గారి గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా ఉంటుంది. సో మనకు దొరికిన ఈ కాస్త సమయాన్ని మనం ఐ థింక్ ట్రిబ్యూట్ టు బాలయ్య బాబుని మీరు చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. బాలయ్య బాబు సూపర్ రాక్స్. మళ్ళీ బాలయ్య బాబుకి చెప్పే కదా, ఇప్పుడు ప్రేక్షకులు అందరూ అభిమానులు అయిపోయారు. ఇంకా జాగ్రత్తగా, తప్పులుంటే క్షమించండి, మా ప్రయత్నం మేము చేసాం. ముందు బాలయ్య బాబు గారు మీరు సింహం అని తెలుసు, మీ దగ్గరకు కూడా మేము రాము తప్పు చేసినట్టయితే. అయినా కానీ తప్పులుంటే క్షమించండి, మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని. జై బాలయ్య బాబు. జై బాలయ్య బాబు. అండ్ యాజ్ యూ మెన్షన్ అగైన్, అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఇది మా చిన్న ట్రిబ్యూట్ టు బాలయ్య బాబు. అండ్ బాలయ్య బాబు ఆసమ్, ఎదగదీయాలి, అన్ని ఫుల్ ఎంటర్టైన్మెంట్ పవర్ఫుల్ తో చేయాలి. అండ్ ఎస్పెషల్లీ మీరు ఎప్పుడు మాట్లాడుతుంటారు కదా అభిమానుల గురించి, సో వాళ్ళకి సంబంధించిన అభిమానుల గురించి ఒకటి, బాలయ్య బాబు అభిమానులు వీఆర్ లైక్ పవర్ ఆఫ్ బాలయ్య బాబు గురించి చెప్పండి. అదే కదా, బాలయ్య బాబుకి అట్ ప్రెసెంట్ అందరూ అభిమానులే. వరల్డ్ వైడ్ రీచ్ అయిపోయింది. అసలు ఎక్కడైనా సరే బాలయ్య బాబుకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, రీజియన్, ఎవ్రీథింగ్, ఆ జోనర్ అని పీక్. He hunted those things and reached to a position where everyone is admiring.
లయన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకున్నందుకు బాలయ్య బాబు గురించి. అండ్ మేము కూడా చాలా ఎవ్రీ సింగిల్ పీస్ ఆఫ్ బాలయ్య బాబు ఈజ్ సూపర్ ఆసమ్. ఏది చేసినా కానీ సూపర్ కూల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ది ఆడియన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఆడియన్స్ ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. అండ్ వీ కీప్ డూయింగ్ థింగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిమిషాలు క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్ళి నిలబడు, అక్కడ నీకు స్లోగన్ వినిపిస్తుంది. ఇది మన సౌండ్.